సేవ్ చేయడానికి. సో అలా మన మిర్యాలగూడలో ఫాతిమా ఎన్విరాన్మెంట్ సొసైటీ ద్వారా పర్వేజ్ సార్ గారు ఎక్కడ ప్లాంట్ వల్ల ఆయన ఒక్కడే తినలేడు. ఒకవేళ తిన్నా ఆయనకు మాత్రమే నాలెడ్జ్ ఉంటుంది. మీ అందరికీ ఏం నాలెడ్జ్ కనిపిస్తున్నారంటే సీడ్ ఉందో దాన్ని క్లీన్గా దాన్ని కడిగేసి ఆ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఒక మళ్ళీ నర్సరీ దగ్గర ఇస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ సీడ్స్ ద్వారా ప్లాంట్ని ప్రొడ్యూస్ చేసి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు అంటే ఫారెస్ట్లో పెడతారు. సార్ ఫారెస్ట్లో పెడితే మళ్ళీ మనకేం అవసరం సార్, మళ్ళీ మేము సపోర్టబుల్ తినాలి కదా అంటే మీ ఫ్యామిలీస్లలో ఇప్పటికీ మన దగ్గర రీసెంట్గా ఒక దగ్గర మంకీ వల్ల చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది మనమే పెద్ద మంకీలం. ఆ మంకీ మన దగ్గరకు వచ్చినప్పుడు అంతా మనం ఫైట్ చేయాలని చూస్తాం. ఆ మంకీ ఏం చేస్తుంది, మనల్ని బట్టి జుట్టు బీకడం కానీ లేకపోతే కొరకడం కానీ ఇవన్నీ చేస్తాయి. సో వాటి జోలికి మనం అస్సలు వెళ్ళొద్దు. అవి ఎందుకు మరి మన ఇళ్ళలోకి వస్తున్నాయి అంటే మీకు అందరికీ లెసన్స్లో ఆల్రెడీ బయాలజీ సోషల్ టీచర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఉంటారు. మనం ఏం చేస్తున్నాం, ఫారెస్ట్ మొత్తం డిఫారెస్టేషన్ చేస్తూ ఉన్నాం కాబట్టి అవి బ్రతికేది ఎక్కడ, చెట్ల మీద. సో ఆ చెట్లు లేకుండా ఉండడం వల్ల అవి వచ్చి ఎక్కడ ఉంటున్నాయంటే మన యొక్క ఇళ్ళల్లోకి ఎంటర్ అవుతున్నాయి. సో ఆ మూగజీవాలైనటువంటి ఆ ప్రాణులను రక్షించడానికి ఈ ఫాతిమా ఎన్విరాన్మెంట్ సొసైటీ ద్వారా సీడ్స్ సేకరించి మళ్ళీ మనం వెనకటి రోజుల్లోకి వెళ్ళాలనేటువంటిది వాళ్ళ యొక్క కాన్సెప్టు. మీరు కోతుల్లాగా చేయకుండా మీరు కూడా